మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మరొక ఆదివార దినాన్న మనందరం కలిసి దేవుడిని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవుడికి కృతజ్ఞులమై ఉన్నాము. దేవుడంట ఎప్పుడు కూడా మన స్థాయిని రోజు రోజుకి పెంచడానికి ఇష్టపడతాడంట, మన విలువను పెంచడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన విలువ కలిగే దేవుడు గనుక. అయితే మనము ఎంత దగ్గరగా ఉంటే, ఎంత సమీపముగా ఉంటే అంతగా మన విలువ పెరుగుతూ ఉంటుంది, అంతగా మన విలువ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం దగ్గరకు రావటమా లేకపోతే దూరంగా ఉండటమా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది, అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం సమీపించే కొలది ఆయన మహిమ మన మీద పడుతూ ఉంటుందంట. మనం సమీపించే కొలది అంటే ఇప్పుడు అక్కడ రూమ్లో లైట్ వేసింది, ఇదంతా కూడా చీకటిగా ఉందనుకో, ఇక్కడ ఉన్నాం అనుకో, మన మీద ఏం కనిపిస్తుంది? చీకటి కనిపిస్తుంది. అంటే ఏంటి? చీకటి మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆ రూమ్లోకి ఎంటర్ అవుతే ఆ వెలుగు ఏం చేస్తుంది? మన మీద ప్రకాశిస్తుంది. అంటే వెళ్ళటం రావటం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మనం దేవుడికి ఎంత సమీపముగా దగ్గరగా వస్తే ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన అధికారం, ఆయన ప్రభావం, ఆయన పిలుపు, ఆయన చిత్తం, ఆయన ఇష్టం మన మీద ప్రకాశిస్తుంది. దేవుడు ఏదో చెయ్యట్లేదు అని ప్రశ్నించటం కన్నా మనం దగ్గరకు రాలేదు కాబట్టి, మనం దూరంగా ఉన్నాం కాబట్టి మన జీవితంలో జరగవలసినవి జరగట్లేదు. అందుకు మనం చేయాల్సింది ఏంటి? దేవునికి సమీపంగా. ఈ అంత్య దినాల్లో నువ్వు దేవునికి ఎంత సమీపముగా వస్తే అంత మంచిది. లేకుంటే ఈ అంత్య దినాల్లో మనము దేవుణ్ణి మిస్ అయిపోతాం. ఎవరిని మిస్ అయిపోతాం? దేవుణ్ణి మిస్. అదేంటండి, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో సేవ చేశాం కదా అంటే, ఆఖరి దినాల్లో కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. అంటే ఏంటి? ఎవరైనా కానీ నిన్ను తన్నుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఒకవేళ దేవునికి మనం దూరంగా ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించలేకపోతే మనము మోసపోయి దేవుడు మనకి ఇవ్వాలనుకున్న స్వాస్థ్యాన్ని మిస్ అయిపోతాం. దేవుడి మనకి ఇవ్వాలనుకున్న స్వాస్థ్యం, ఈ భూలోక స్వాస్థ్యంలో నువ్వేం పొందుకున్నావు, ఏం పొందుకోలేదన్న విషయాన్ని పక్కన పెడితే, పరలోకంలో నీకంటూ ఒక నివాసాన్ని, నీకంటూ ఒక స్థానాన్ని, నీకంటూ ఒక విలువను, నీకంటూ ఒక కొత్త పేరును, నీకంటూ ఒక కొత్త స్థానాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కొత్త పేరంట. ఎక్కడ? కొత్త పేరు. అందరికి కాదు, జయించే వారికి మరుగై ఉన్న పేరు నేను ఇచ్చేదును అనేసి అయినా మాట్లాడతాడు. ఏమి జయించాలి? ఈ లోకంలో ఉన్న దుష్టుణ్ణి, ఈ లోకంలో మనల్ని ఎదుర్కోవాలి, లేదంటే మనల్ని ఆపేయాలి అనుకుంటున్న శోధన్ని, లేకపోతే ఈ లోకంలో దేవుడితో పాటు మనం జీవించకుండా మనకి అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తిని మనము జయించేవారిగా ఉండాలి. ఏం చేసేవారిగా ఉండాలా? జయించేవారిగా ఉండాలా. అలా జయించాలి అంటే దేవునికి సమీపముగా ఉండాలి. ఎలా ఉండాలా? సమీపముగా ఉండాలి. ఎంత దగ్గరగా వస్తే అంతగా దేవుడితో మనం ఏకమైపోతాం. ఇంకో విషయం చెప్పాలంటే, హీస్ లైట్ విల్ బి ఎన్లైటన్ అపాన్ us. ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే, దేవుడే మన మీదకి పూర్తిగా వచ్చేస్తాడు. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. నువ్వు ఎంత టైం ఇస్తావో
అంతగా నీ లెవెల్ పెరుగుతుంది. నువ్వెంత టైం ఇస్తావో అంతగా నీ మహిమ పెరుగుతుంది. నువ్వెంత టైం ఇస్తావో అంతగా నీ పిలుపుకు తగ్గ పనులు నువ్వు చేస్తావు. నువ్వు ఎంతగా దేవుడికి టైం ఇస్తావో అంతగా దేవుడు నీకు అధికారంతో ఆయన నడిపిస్తాడు. నువ్వు సమయం ఇవ్వకపోతే, నువ్వు దగ్గరగా రాకపోతే, దేవుడితో నీకు ఉన్న ఆ సంబంధం, దేవుడు అనుకుంటున్న ఆ సంబంధం లేకపోతే అంటున్నాను, రేపొద్దుట నువ్వు విడవబడుతున్నావు అన్న విషయం చెప్పడం పెద్ద కష్టమైనదేమీ కాదు, పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈరోజు దేవుడు ఆ విషయాన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు. ప్లీజ్ కమ్ నియర్, నాకు దగ్గరగా రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మొదటి ప్రేమలోకి రమ్మంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మొదటి ప్రేమ గురించి బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, సంఘంతో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. సంఘంతో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. మనము మొదటి ప్రేమ కలిగిన వారమై ఉండాలి. అంటే ఏంటి? మొదట్లో ఎంత సమయాన్ని ఇచ్చాం, మొదట్లో ఎంత ప్రేమను కలిగి ఉన్నాం, మొదట్లో ఎంతగా దేవుడితో సహవాసాన్ని కలిగి ఉన్నాం, మొదట్లో ఎంతగా దేవుడి కోసం పరిగెత్తాము, మొదట్లో ఎంతగా దేవుడి కోసం కష్టపడ్డాము, మొదట్లో దేవుడి కోసం ఎంతగా ఖర్చు అయిపోయాం. ఈ అన్ని విషయాల్లో మళ్ళీ దేవుడు రమ్మని అడుగుతున్నాడు. మళ్ళీ ఖర్చు అయిపోవడానికి, మళ్ళీ ఖర్చు అయిపోవడానికి, మళ్ళీ ఖర్చు అయిపోవడానికి. ఈరోజు నువ్వు ఎంతగా ఖర్చు అయిపోతే అంతగా నీ విలువ పెరుగుతుంది. నువ్వు ఎంతగా దేవుడి కోసం దెబ్బలు తినగలిగితే అంతగా నీ విలువ పెరుగుతుంది. ఈరోజు దేవుడి కోసం ఏమైపోవాలా? ఖర్చు అయిపోవాలా? ఏమైపోవాలా? నీ శక్తి ఖర్చు అయిపోవాలా, నీ బలం ఖర్చు అయిపోవాలా, నీ ఆలోచనలు ఆయన కోసం ఖర్చు పెట్టాలా, నీ స్థితిని ఆయన కోసం ఖర్చు పెట్టాలా. ఒకవేళ ఈ ఖర్చు పెట్టే విషయంలో నీ విలువ మనుషులు తగ్గించినా, నిన్ను ఏమన్నా కానీ ఏమి కూడా తొందరపడొద్దు, ఏమి భయపడొద్దు. అయ్యో దేవుడి కోసం నిలబడితే నా పేరు పోయిందే, నా ఉద్యోగం పోయిందే, లేకపోతే నా స్థానం పోయిందే, లేదంటే నన్ను ఈ పొజిషన్లోంచి రాకుండా నన్ను తీసేశారే అన్న విషయంలో ఏమి భయపడొద్దు. ఆయన అక్కడ ఒక స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. అక్కడ ఆయనతో పాటు ఏలటానికి నీ కృపను ఇవ్వబోతున్నాడు. రేపొద్దుట 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన భూమి మీదకి వచ్చి భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. ఆ 1000 ఏళ్ళు ఆయనతో కలిసి నువ్వు పరిపాలన చెయ్యాలి అంటే ఇక్కడ ఏం చెయ్యాలా? ఖర్చు అయిపోవాలా, నష్టమైపోయినా పర్వాలేదు, కోల్పోయినా పర్వాలేదు, సాక్రిఫైస్, త్యాగపూరితమైన జీవితాన్ని జీవించినా పర్వాలేదు. కొన్నిసార్లు బిడ్డలకు పెట్టాల్సిన టైం దేవుడి కోసం పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఉద్యోగం కోసం, దానికోసం, దీనికోసం పెట్టాల్సిన టైము దేవుడి కోసం పెట్టవలసిందిగా వస్తుంది. పెట్టాలి. అదే ఖర్చు అయిపోవడం. వితౌట్ పెయిన్ వెన్ యు ఆర్ గివింగ్ సంథింగ్ టు గాడ్, ఇట్స్ నాట్ ద సాక్రిఫైస్. అంటే నొప్పి లేకుండా ఏదైతే దేవుడికి ఇస్తామో అది అర్పణ కాదు. అది నువ్వు అర్పిస్తేనంట నీకు నొప్పి రావాలంట. ఏం రావాలి? నొప్పి రావాలంట. అంటే అబ్రహాముని దేవుడు ఏమడిగాడు? తన ఏకైక కుమారుణ్ణి అర్పించేయమన్నాడు. సేవకు పంపించమని చెప్పలే. ఏమన్నాడు? అంటే ఏంటి? మొత్తానికి ముక్కలు ముక్కలు చేసేయమన్నాడు, కాల్చేయమన్నాడు. అబ్రహాంకి నొప్పి వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? అలాగే మనము దేవుడి కోసం ఏదైనా ఇస్తుంటే, ఏదైనా చేస్తుంటే మనకి నొప్పి కలిగితే అది నిజమైన అర్పణ. అది నిజమైన ఇచ్చే విషయంలో కానీ, టైం విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, అయ్యో మరి ఈ టైం దేవుడికి ఇస్తే నేను పలానాది కోల్పోతున్నానంటే దట్ ఈజ్ అ రియల్ సాక్రిఫైస్. అది నిజమైన అర్పణ. అది నిజమైన నువ్వు ఏ నొప్పి రాకుండా ఈజీగా వచ్చేసి, ఏ నొప్పి రాకుండా ఈజీగా ఇచ్చేసి, ఏ నొప్పి రాకుండా ఈజీగా వెళ్ళొస్తున్నావు అంటే అది క్రైస్తవ జీవితమే కాదు. అది క్రైస్తవ జీవితమే కాదు. నువ్వు దేవుడి కోసం ఏదైనా చేస్తుంటే నీకు నొప్పి వస్తే అప్పుడు నువ్వు క్రైస్తవ జీవితంలో ఉంటున్నట్టు లెక్క. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ జీవితాల్లో నొప్పి ఉందా లేదా?
మీ జీవితాల్లో నొప్పి ఉందా లేదా? ఇచ్చే విషయం కానీ, టైం స్పెండ్ చేసే విషయం కానీ, లేకపోతే దేవుడు మందిరానికి వచ్చే విషయం కానీ, నువ్వేదైనా కోల్పోతున్నావా లేదా? నొప్పి వస్తుందా లేదా? లేదు అంటే నేను అంటున్నాను, ఇంకొంచెం డోస్ పెంచు. ఏం చేయాలా? డోసు పెంచు. ఎందుకు అంటే మనం దేవునికి సమీపమయ్యే సమయం వచ్చింది. దేవుడు మనకి సమీపముగా వచ్చే సమయం వచ్చింది. దేవుడు మనకి సమీపంగా వచ్చే సమయం వచ్చింది. అయితే యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం ఇక్కడ కొన్ని వచనాలు చూసి తర్వాత దేవుడు ఎట్లా లీడ్ చేస్తాడో అట్లా మనం ముందుకు వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. 35వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరమున ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడగు యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. మరియు గొప్ప మేఘము గోళము వలె గుండ్రముగానున్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటి ఒకటిది కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడి వాటి అరికాళ్ళు పెయ్యకాళ్ళు వలె నుండెను. అవి తలలాడు ఇత్తడి వలె నుండెను. వాటి 4 పక్కల రెక్కల క్రింద మానవ హస్తము వంటి హస్తముండెను. 4 ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానితోనొకటి కలుసుకొనెను. ఏ వైపుకైనను తిరుగక అన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను. ఆ 4 ఎదుట ముఖ రూపము మానవ ముఖము వంటివి. కుడి పార్శ్వమున రూపము సింహము ముఖము వంటిది. ఎడమ పార్శ్వము ముఖము ఎద్దు ముఖము వంటిది. 4 పక్షిరాజు ముఖము వంటి ముఖము కలవు. ఇక్కడ యెహోయాజీ వేర్ రఖసథారే బెహెషే హెజియాంద్ర క్లోషో జదారియన్ 35వ సంవత్సరమున 4వ నెల దినమున కెబారు నదీ ప్రవాహంలో ఉన్న యెహెజ్కేలుకి వచ్చిన దర్శనం అన్నమాట. అయితే ఈ యెహెజ్కేలుకి వచ్చిన దర్శనంలో అయితే రాజు ఇశ్రాయేలు పైన రాజు పరిపాలిస్తుండగా యెహోయాకీము చెరపట్టబడ్డాడు. అంటే ఇశ్రాయేలు ప్రాంతం అంతటికి యెహోయాకీము రాజుగా ఉంటే రాజుతో సహా దేవుడు ఎక్కడున్న రాజు వేరే అన్యరాజు ప్రజలందరినీ కూడా చెరకి తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఎందుకు చెరకొనబడ్డారు, ఎందుకు రాజుతో సహా పట్టబడ్డారు? అంతేకాకుండా అందులో యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ప్రవక్తగా పిలువబడ్డారు. వీళ్ళందరూ దాస్యానికి అప్పగింపబడ్డానికి గల కారణం ఏంటి అంటే నెక్స్ట్ అధ్యాయంలో చూస్తే ఆ తర్వాత అధ్యాయంలో చూసినట్లయితే ప్రజలు దేవుని మాటను వినట్లేదంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు నిబంధన ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుడు వారి కోసం ప్రపంచాన్నంతటినీ ఏమైనా చేయడానికి సిద్ధపడిన దేవుడు, ఆ సృష్టినంతటినీ కూడా తారుమారు చేసిన దేవుడు. ఇక ఇది జరగదు అని అనుకునే విచిత్రమైన కార్యాలు ఈ ప్రజల కోసం దేవుడు చేశాడు. వీళ్ళ కోసం సూర్య చంద్రుల్ని ఆపేశాడు,
ఒకరోజు వీళ్ళ కోసం సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. వీళ్ళ కోసం అసలు మనుషులే తినని ఆహారాన్ని ఆకాశం నుంచి పంపించాడు. వీళ్ళ కోసం మేఘాన్ని మనుషులకు ఎండ తగలకుండా పెట్టాడు. వీళ్ళ కోసం అగ్నిని అదేంటి ఏ చలికి రాకుండా అదేంటి వెలుతురు రావటం కోసం అగ్ని స్తంభంగా నిలబెట్టాడు. ఇలాంటి 1 కాదు 2 కాదు సృష్టికి అతీతమైన అద్భుత కార్యాలు ఎన్నో చేసినప్పటికీ ఈ ప్రజలు తిరగబడే స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. దేవుడితో సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడట్లేదు. దేవుడితో ఐక్యం అవ్వటానికి ఇష్టపడట్లేదు. దేవుడి మాటను వినటానికి ఇష్టపడట్లేదు. ఇది కాకుండా దేవుడి మనసును నొచ్చుకున్నది ఏంటి అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలతో కలిసి విగ్రహారాధన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేస్తున్నారు. అప్పుడు దేవుడు వీళ్ళను క్రమశిక్షణకు అప్పచెప్పాడు. వేరే రాజు వచ్చి వీళ్ళనేంటి చెరకి తీసుకొని వెళ్ళిపోయాడు. వేరే రాజు వచ్చి అయితే చరిత్ర ఏం చెప్తుంది అనేసి అంటే క్రీస్తు పూర్వం 597 ఏప్రిల్ నెలలో వీళ్ళను చెరకొనపోయారు అన్న చరిత్ర డేట్ ఇస్తుంది. ఎందుకంటే యెహోవా ఏ సంవత్సరంలో ఆయన పరిపాలన చేశాడు, ఏ రాజు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు, ఆ డేట్స్ క్యాలిక్యులేషన్ బట్టి ఈ దినాన్ని గురించి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆ చెరకి వెళ్ళిపోయిన తరువాత కూడా దేవుడు విడిచిపెట్టట్లేదు. ఒక విషయం మన జీవితంలో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలా, మనకి చెర వచ్చింది అంటే దేనికోసం వచ్చింది అన్నది మనం వివేచించగలగాల. Am I worshipping anything or anyone more than my God? నా దేవుని కన్నా ఎక్కువగా నేను దేనినైనా ఎవరినైనా ఆరాధిస్తున్నానా, సమయాన్ని పెడుతున్నానా అన్నది మన జీవితంలో చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు మన కుటుంబమే మనకి విగ్రహం అయిపోతుంది, మన బిడ్డలే మనకి విగ్రహం అయిపోతారు. లేదంటే మనం దేన్నైతే ఇష్టపడుతున్నామో, దేన్నైతే ఆశపడుతున్నామో అదే మనకి ఏమవుతుంది? విగ్రహం అవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోడు. ఏదైనా కానీ ఫస్ట్ ఎవరు రావాలా? ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉండాలా? ఫస్ట్ ఆలోచన ఎవరికై ఉండాలా? ఫస్ట్ ఎవరితో మాట్లాడాలా? ఫస్ట్ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఫస్ట్ ఎవరిని ప్రేమించాలా? ఇది దేవుడు మనతో చేసుకునే నిబంధన. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద దేని అందైనా కానీ, భూమిలో సంచరించి ఏదైనా కానీ నీ దేవుడి కంటే ఎక్కువ కాదు. వాటిని నువ్వు నమస్కరించకూడదు, పూజింపకూడదు. మనం ఒకసారి కన్నా అంటే 10 సార్లు లేదంటే ఎక్కువ సమయం దేనికోసమైనా ఆలోచిస్తున్నాము, సమయాన్ని పెడుతున్నామంటే దానికి అర్థం ఏంటి అంటే ఆరాధన. మనం ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు పదే దాని గురించి ఆలోచిస్తున్నామంటే అది ఆరాధన. నీకు సమస్య ఉంది, రోగం ఉంది, ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, అది లేదంటే ఫైనాన్షియల్గా ఏదో ప్రాబ్లం ఉంది, ఇప్పుడు దాని గురించే 10 సార్లు ఆలోచిస్తున్నావు. ఇప్పుడు అది నీకు ఏమైపోయింది? నువ్వు దాన్ని పూజ చేస్తున్నావు. దాన్ని ఏం చేస్తున్నావు? మనము శ్రమను కూడా చెరను కూడా ఆలోచించి మనకి దేవుడిగా చేసుకుంటున్నాం. మన చెరలో కూడా ఎవరి జ్ఞాపకం రావాలా? దేవుడు జ్ఞాపకం రావాలి. అయితే ఈ యెహెజ్కేలుకి దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నాడు. చూడండి 2వ వచనం చూసిన మొదటిలోనే, కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటేని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనము నాకు కలిగెను. ఎవరిది గూర్చిన దర్శనం కలిగింది? దేవుని గూర్చిన. ఎక్కడున్నప్పుడు? చెరలో ఉన్నప్పుడు. ఎక్కడున్నప్పుడు? అది ఎక్కడ? అన్య దేశంలో. అది కూడా ఎక్కడ? దేవుడు మాట్లాడడానికి అన్య దేశమా సొంత దేశమా అన్నది
అసలు కన్సిడరే కాదు. నువ్వు చెరలో ఉన్నావా సుఖంలో ఉన్నావా అన్నది కూడా కన్సిడర్ కాదు. దేవుడు మాట్లాడాలనుకుంటే ఎక్కడి నుంచైనా ఎవరితోనైనా ఎలాగైనా మాట్లాడగలడు. అయితే ఇప్పుడు మనం ఏం అడగాల? మాట్లాడు ప్రభువా అన్నది అడగాలి. ఏం అడగాల? మాట్లాడు ప్రభువా అని మనం అడగాలి. ఆకాశము తెరవబడింది. ఏంటి? ఇది దర్శనంలో ఆయన చూస్తుంది. అంటే స్పిరిచువల్గా ఆత్మీయ కళ్ళకి ఏదైతే సృష్టికి అతీతంగా జరుగుతుందో అవి కనిపిస్తాయి. ఏంటి? ఇప్పుడు మానవ కళ్ళకు అనుకో జస్ట్ ఇక్కడ బిల్డింగ్ ఉంది, అక్కడ గేట్ ఉంది, అక్కడ ఇల్లు ఉంది, అక్కడ 4 పిల్లులు ఉన్నాయి, ఇక్కడ 4 జనాలు ఉన్నారు అన్నది మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆత్మీయ నేత్రాలకి దీనికి మించి కనిపిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ ఏ సన్నిధి ఉంది, ఇక్కడ ఏ శక్తి అధికారం చేస్తుంది, ఇక్కడ ఎవరు నిలబడ్డారు, లేదంటే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చి వెళ్తున్నారు, లేకపోతే ఏం జరుగుతుంది సృష్టిలో అన్నవి ఆత్మీయ కళ్ళకు కనపడతాయి. ఈ ఆత్మ ప్రయాణము చేయగలదు. అర్థమవుతుందా? ఈ ఆత్మ ఏం చేయగలదు? ప్రయాణము చేయగలదు. ఏం చేయగలదు? శరీరం కొంతవరకు మాత్రమే. శరీరం ప్రయాణం చెయ్యాలి అంటే అది కాళ్ళను చేతులను ఉపయోగించుకొని సత్తు ఉంటే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఆత్మకు అలా కాదు. ఆత్మ కొన్ని సెకండ్స్లో, కొన్ని నిమిషాల్లో, కొంత సమయంలో అది ఎక్కడికైనా చేరుకోగలదు. అందుకే ఇప్పుడు ఆకాశం తెరవబడగానే పరలోకపు దర్శనాన్ని ఎహెజ్కేలు చూస్తున్నాడు. ఏ దర్శనాన్ని అంటే వితిన్ సెకండ్స్ ఆఫ్ టైంలో ఆకాశము తెరవబడగానే ఆయన ఆత్మ పరలోకాన్ని చేరుకుంది. దేన్ని చేరుకుంది? పరలోకాన్ని చేరుకుంది. దీన్ని బట్టి కలలు దర్శనాలు ఉన్నాయని నమ్ముతామా లేవని చెప్తామా? వినబడుతుందా నేనేం చెప్తున్నాను? వినబడుతుందా? అర్థమవుతుందా? దీన్ని బట్టి మనం ఏం చెప్తాం? కళలు దర్శనాలు ఉన్నాయి. కళలో దర్శనములో మన ఆత్మ ప్రయాణము చేయగలదు. ఎక్కడికి? దేవుడు ఎక్కడి వరకు అనుమతిస్తే అక్కడి వరకు మనం చేరుకోగలం. అయితే పరలోకంలోనికి వెళ్ళిన ఈ ఎహెజ్కేలుకి కనిపిస్తున్న దర్శనం ఏంటి అనేసి అంటే అక్కడ 3వ వచనాన్ని చూసినట్లయితే, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగానున్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను. అయితే ఈ పరలోకంలో ఏమున్నాయో అవి, దాని స్వరూపం ఏంటి, అవి ఎంత గొప్పగా ప్రయాణం చేస్తున్నాయి అన్న దాని గురించి చెప్తున్నాడు. చాలామందికి పరలోక దర్శనాలు చాలా తక్కువ. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ ఫిజికల్ కళ్ళకి పని ఎక్కువ పెడతామో ఆత్మీయ కళ్ళు పనిచేయవు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ భౌతికమైన కళ్ళతో పనిచేస్తూ ఎప్పుడు భౌతికంగానే చూడాలా, భౌతికంగా చూసిందే నేను నమ్ముతాను అని అంటే ఆత్మీయమైన కళ్ళు పనిచేయవు, అవి మూసుకున్నట్టు లెక్క. ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తూ ప్రభువా నిన్ను చూడాలి, నా ఆత్మీయ కళ్ళు తెరువు, ప్రభువా ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో ఆ మర్మాలు నాకు బోధించు అని అడిగినప్పుడు దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు ఆత్మీయమైన సంగతులను మనము చూడగలుగుతాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తెరవాల్సిన అవసరం లేదు, నా వైపు చూడండి. ఆ 10వ అధ్యాయంలో పేతురుకి ఒక దర్శనం కలుగుతుంది. కళ్ళు తెరిచే ఉంటాడు. ఆకాశంలోంచి 4 చెంగులు పట్టిన దుప్పటి పైనుంచి కిందకు వస్తుంది. ఆ దుప్పటిలోనంట చతుష్పాద జంతువులన్నీ కూడా, అంటే 4 కాళ్ళు ఉన్న జంతువులు, ఆ పాకే పురుగులు అవన్నీ కూడా ఉన్నాయి. దేవుడు అంటున్నాడంటే వాటిని చంపుకొని తిను అనేసి అంటున్నాడంట. 3 సార్లు వినపడిందంట. అప్పుడు పేతురు అంటున్నాడు, నేను యూదుడను,
ఏమిటి? యూదుడను. ఇజ్రాయేల్ ప్రజలు అన్నీ తినడానికి వీల్లేదు. వాళ్ళకు ఒక నిబంధన ఉంది, కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. అలాంటిది దీంట్లో పాకే పురుగులు ఉన్నాయి. ఇవన్నీ ఇజ్రాయేల్ ప్రజలకు, యూదులమైన మాకు ఇవన్నీ హేయమైనవి. ఇవి తినకూడదని నువ్వే ఒకసారి చెప్పావు కదా, అంటే లేవి కాండంలో ఉంటుంది. నువ్వే చెప్పావు కదా, ఇప్పుడు తినమంటున్నావేంటి? నిషిద్ధమైన వాటిని నేను ముట్టను అనేసి అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా ప్రతీది పవిత్రం చేశాను నేను, ఇప్పుడు నిషిద్ధమైనదంటూ ఏదియూ లేదు, తిను అంటే అతను కాముకొనేటప్పటికి మళ్ళీ ఆ దర్శనం పైకి వెళ్ళిపోతుంది. అక్కడ కింద చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి కనిపించలే. అర్థమవుతుందా? కింద వంట చేస్తున్నారంట. కింద ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారంట. ఈ పైన గదిలో ఈయన ఉన్నాడంట. పైన గదిలో ఉన్న ఈయనకి కళ్ళు తెరుచుకున్నప్పుడే కనిపించింది, కింద ఉన్న వాళ్ళు ఎవరికి కూడా కనిపించట్లేదు. అంటే ఏంటి? వాళ్ళు కేవలం భౌతికంగా నా కళ్ళతోటే చూస్తే నమ్ముతాను అన్న స్థితిలోనే ఉన్నారు. ఈ పేతురు మాత్రం ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వాడిగా, దేవుణ్ణి చూడ్డానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి పరలోకపు దర్శనం కలిగింది. ఆ దర్శనం భావం ఏంటి అంటే నిషిద్ధమైనది ఏదియూ లేదు. అంటే ఏంటంటే అన్యజనుడని, ఇజ్రాయేలీయుడని ఏ భేదం లేదు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా పవిత్రపరచబడ్డారు. ఇప్పుడు వాళ్ళను శారీరకంగా మరణింపజేసి వాళ్ళను నేను నీకు ఆహారంగా ఇస్తున్నాను, నువ్వు పుచ్చుకొని వాళ్లకు సువార్తను ప్రకటించు అని అర్థం. నిషిద్ధమైనది నేను ముట్టుకోను. పాప ఆత్మీయ కళ్ళు తెరిచి ఉన్నప్పటికి కూడా ముట్టుకోను అని దేవుడు చెప్పి తినమన్నా కానీ తినకుండా ఉన్నందుకు అన్యజనుల పరిచర్య ఎవరికి అప్పచెప్పబడింది? పౌలుకి అప్పచెప్పబడింది. ఎందుకంటే పేతురు యాక్సెప్ట్ చేయలేదు. ప్రపంచమంతా తిరిగి ప్రపంచాన్ని తలకిందులు చేసే అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? పౌలుకి ఇచ్చాడు. ఎందుకు అంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డమే కాదు, ఆత్మీయంగా సెన్స్, ఓహో దేవుడు అప్పచెప్పిన పని, దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనం చెయ్యాలి అనేసి. అలాగే యెహెజ్కేలు కూడా ఆత్మీయ నేత్రాలు తెరవబడిన తర్వాత పరలోకపు దర్శనాన్ని చూస్తున్నాడు. పరలోకంలో ఏమున్నాయో వాటిని చూస్తున్నాడు. ఇప్పుడు మనము దర్శనాన్ని చూడాల్సిన టైము, మనము దేవుడు సింహాసనాన్ని చూడాల్సిన టైము, మనము దేవుడు లోకంలో ఏం జరుగుతుందో చూడాల్సిన టైము. వీటిని బట్టి ప్రజలకు దేవుడు సందేశాన్ని అందించాల్సిన సమయం. ఇప్పుడు ఎలాగైతే ఈ ప్రజలందరూ కూడా చెరకు కొనుక్కోబడి చెరలో ఉండి దాస్యత్వంలో ఉన్నారో, మన చుట్టూ ఉన్న ప్రపంచ దేశాలు కూడా అలాగే దుష్టుడి చేతిలో చెరలో ఉన్నాయి. చెరలో ఉన్నాయి. వాడు ఏదంటే దాని ప్రకారం దేశాలు ఆడుతున్నాయి, అధికారులు ఆడుతున్నారు. దేశం పతనం అయిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. నిజంగా కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు చాలా చెప్పాలంటే వ్యతిరేకం అని చెప్పాలో, లేకపోతే అసలు ఆలోచన లేకుండా జరుగుతున్నాయో, దేనికి దారి తీస్తాయో కూడా తెలియని విధంగా దేశాలు నడిపింపబడుతున్నాయి. అర్థం ఏంటి అంటే పరిపాలిస్తున్నవాడు దుష్టుడు. వాడు చేసే పని ఏంటంటే నాశనం, దొంగతనం, హత్య. దుష్టుడి పని ఏంటి? నాశనం, దొంగతనం, హత్య. ఇప్పుడు దేశాలన్నిటినీ, ప్రజలన్నిటినీ అదే అధికారం కింద నడిపిస్తున్నాడు. ఎలాగైతే యెహెజ్కేలు తన ఆత్మీయ నేత్రాలను తెరవజేసుకొని దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడో, ఆ పరలోకము తెరవబడుట అనే దర్శనాన్ని చూస్తున్నాడో, ఆ పరలోకంలో ఉన్న సంగతులను గురించి చెప్తున్నాడో, మనము కూడా దేవుణ్ణి చూచే స్థితిలో ఉండాలా, దేవుడి మాటను వినే స్థితిలో ఉండాలా, దేవుడు చెప్పే వాటిని ప్రజలకు తెలియజేసే స్థితిలో ఉండాలా.
లేదు అంటే చెరలో ఉన్న ప్రజలు చెరలోనే నాశనం అయిపోతారు, చెరలోనే నాశనం అయిపోతారు, చెరలోనే నాశనం అయిపోతారు. ఏంటంట అక్కడ అగ్ని కనబడిందని చెప్తున్నాడు. అపరంజి వంటి ఇదొకటి నదిలాగా ప్రవహిస్తుందని చెప్తున్నాడు. గొప్ప మేఘము గోళం వలె గుండ్రంగా ఉందని చెప్తున్నాడు. అదంతా ఏంటంటే హెవెన్ అట్మాస్ఫియర్, అదంతా కూడా పరలోకపు అట్మాస్ఫియర్. అయితే అక్కడ 4 జీవుల రూపం కనబడింది అని చెప్తున్నాడు. అయితే 4 జీవులు ఏంటి అంటే, ఒకటి సింహరూపం, నా వైపు చూడండి, ఒకటి సింహరూపం, ఒకటి ఎద్దు రూపం, ఒకటి పక్షిరాజు రూపం, ఇంకోటి మానవ రూపం. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి సింహరూపం, రెండోది ఎద్దు రూపం, రెండోది పక్షిరాజు అంటే గర్ద, పక్షిరాజు రూపం, ఇంకోటి మానవ రూపం. ఈ 4టికి కూడా అర్థాలు ఉన్నాయి. అయితే ఈ యెహెజ్కేలు గ్రంథంలో చూసిన చాలా విషయాలు, సంఘటనలు, దర్శనాలు, ఈ 4 రూపాలు ప్రకటన గ్రంథంలో కూడా కనబడతాయి, ప్రకటన గ్రంథంలో కూడా కనబడతాయి. ఇది క్రీస్తు పూర్వం యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనం. అయితే క్రీస్తు శకం తర్వాత అదేంటి యోహానికి ఇచ్చిన దర్శనంలో అవన్నీ కూడా కన్ఫర్మేషన్ చేస్తాడు. అవన్నీ కూడా అంటే ఇది అబద్ధం అని చెప్పడానికి లేదు. యెషయాలో కూడా ఇందులో కొన్ని దర్శనాలు కనపడతాయి, అన్నీ కాదు, జస్ట్ కొన్ని పాయింట్స్ యెషయా గ్రంథంలో కూడా కనబడతాయి. జకరియా గ్రంథంలో జెఫన్యా ఇవన్నీ ఎందుకు అనేసి అంటే, దేవుడు తన లోకం, తను మన కోసం ఏర్పరిచే సృష్టి, మన కోసం ఏర్పరుస్తున్న పరలోకం ఇదంతా అబద్ధం కాదు, ఇది నిజము అని తగిన కాలంలో తగిన వ్యక్తులకి చూపిస్తూ ఆయన స్థిరపరుస్తున్నాడు. అంటే ఒకే దర్శనం నాకు వచ్చింది, వినయ్కి వచ్చింది, అంకుల్కి వచ్చింది, రూతమ్మ ఆంటీకి వచ్చింది. ఇప్పుడు 4 కూడా మేము నిలబడి పరలోకంలో నేను పలానా దగ్గర ఒక చెట్టు చూసానని నేను చెప్తున్నాను, అంకుల్ కూడా చెట్టు చూసానని చెప్తున్నాడు. పలానా చోట నేను అంటున్నాను దానికి 2 ఆకులు ఉన్నాయని చెప్తున్నాను, అంకుల్ కూడా 2 ఆకులు ఉన్నాయి అంటున్నాడు, నెహెమియా కూడా 2 ఆకులు ఉన్నాయి అంటున్నాడు, ఆంటీ కూడా 2 ఆకులు. ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా? నిజమా లేదా? అట్లా దేవుడు యెహెజ్కేలుతో, యెషయాతో, జకర్యాతో, జెఫన్యాతో, అది మాత్రమే కాకుండా ఆఖరిగా ప్రకటన గ్రంథం యోహానుతో కూడా ఏంటి, పరలోకంలో ఇది ఉంది, ఇది జరుగుతుంది, ఈ అధికారం కింద ఇలా ఉన్నాయి అన్న విషయాలు తెలియజేస్తున్నాడు. అలాగే దేవుడు నలుగురితో నిన్ను మాట్లాడింపజేయటం కోసం ఆయన వాక్యం అనే నిశ్చయతనిస్తాడు, దర్శనం అనే నిశ్చయతనిస్తాడు. కొన్నిసార్లు సేవకుల ద్వారా మాట్లాడుతూ అదే మాటను నిశ్చయతనిస్తాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆ మాట్లాడిన మాటను బట్టి ప్రోగ్రెస్ చేయాలి. ఏదో దేవుడు నాకు చిన్న దర్శనాన్ని ఇచ్చాలే, లెట్ ఇట్ బి, అది నిజమో అబద్ధమో అనేసి మనం వదిలేసామనుకో, దేవుడి దర్శనాన్ని, దేవుడి విజన్ని, దేవుడి యొక్క ప్రణాళికను నువ్వు వ్యర్థం చేస్తున్నట్టు లెక్క. దర్శనాన్ని ఒట్టిగా ఎప్పుడు వదిలేయకూడదు. మనతో దేవుడు మాట్లాడే తీరు, 1 దర్శనం, 2 వాక్యం, 3 సేవకుల ద్వారా, తర్వాత దేవుడు కొన్ని క్రియల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయితే ఒకటి దాని తర్వాత దేవుడు మాట్లాడుతుంటే మనం నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దుట దానికి తగ్గ శిక్షను మనం అనుభవించాలి. ఇంకొంచెం ముందుకెళ్తుంది, నేను చూపెడతాను ఎందుకు ఆ మాట నేను చెప్తున్నాను అన్నది. అయితే 4 జీవుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ 4 జీవుల్లో అయితే మొదటిది సింహం అని నేను చెప్పాను. క్రూర జంతువులన్నిటిలో క్రూరమైంది ఏంటి? సింహం. అదొకటి. రెండోది ఏంటంటే పక్షులన్నిటిలో గంభీరమైంది పక్షిరాజు, గ్రద్ద, అదొకటి. మూడోది ఏంటంటే పెంపుడు జంతువులన్నిటిలో కూడా విలువైనది, బలమైనది, పని చేయగలిగింది ఏది అంటే ఎద్దు.
అది సృష్టి అంతటిలోనూ దేవుడు సృష్టించిన ప్రాణకోటి అంతటిలో, అంటే జంతువులు, పక్షులు, అదేంటి ఈ క్రూరమైన వాటివి, మానవులు, వీటన్నిటిలో శ్రేష్టమైనది ఎవరు? మనుషులు. అందుకని ఈ 4టికి ఉద్దేశపూర్వకంగా దేవుడు ఈ 4టిని పెట్టడం జరిగింది. ఒకటేంటి? సింహము, రెండోది ఎద్దు, మూడోది పక్షిరాజు, 4వది మానవ అనమాట. ఈ 4టికి అర్థం ఏంటి అంటే, యావత్ ప్రపంచం మీద, యావత్ సృష్టి మీద, భూమి మీదనున్న ప్రతి దానిపైన నాకు అధికారం కలదు, వాటిని నేనే పరిపాలించేవాడిని, అవి నా అధికారం కింద, నా హస్తము కింద, నా ప్రోబలంతో నడిపింపబడుతున్నవని అర్థం. ఎందుకు ఆకాశంలో ఈ 4 కనిపించాయి పరలోకంలో? వీటికి అర్థం ఏంటి? దేవుడు పని లేక ఎద్దు రూపాన్ని, పక్షిరాజు రూపాన్ని, సింహ రూపాన్ని, మానవ రూపం లాంటివి పెట్టుకొని ఉన్నాడు ఏంటి? దేవదూతలు ఉన్నాయి కదా, అవి సరిపోక ఇవి పెట్టుకున్నాడు ఏంటి అనే ఆలోచన వస్తే దానికి అర్థం ఏంటంటే, యావత్ సృష్టిని అంతటిని సృష్టించింది నేనే, వాటిపైన అధికారం కలిగిన వాటిని నేనే, నా ఆధీనంలో అవి నడుస్తున్నాయి అని అర్థం. అయితే అవి చక్కగా కాళ్ళు కలిగి నిలబడ్డాయంట, వాటికి రెక్కలు ఉన్నాయంట. అయితే ఆ రెక్కలతోటి అటు కాకుండా ఇటు కాకుండా ఒకే దిక్కున అవి నడుస్తున్నాయి ఆత్మ ద్వారా అనేసి రాయబడు. దానికి అర్థం ఏంటి? వేర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్, ఎక్కడైతే దేవుని ఆత్మ సంచరిస్తుందో, నడిపిస్తుందో, అక్కడే ఈ 4 జీవులు ప్రయాణం చేస్తే ఆ దిక్కుకే వెళ్తున్నాయని అర్థం. ఆ దిక్కుకే వెళ్తున్నాయి అని అర్థం. అంటే ఏంటి? పక్షులు కానీ, జంతువులు కానీ, క్రూరమైనవి కానీ, అదేంటి భూమి మీద సృష్టించిన మానవాళిలో శ్రేష్టమైన మనుషుడు కానీ, ఇవన్నీ కూడా నా శక్తి చేత నడిపింపబడాలా, నా ఆలోచన చేత నడిపింపబడాలా, నేనిచ్చే అధికారం ప్రకారం నడిపింపబడాలి అన్నది దేవుని ఉద్దేశం అన్నమాట. అయితే ఇంకొంచెం కింద చూసినట్లయితే 11వ వచనం, వాటి ముఖములు రెక్కలను వేరువేరుగా ఉండెను, ఒక్కొక్క జీవి రెక్కలతో ఒక రెక్క రెండవ జతతో ఒకదానితో ఒకటి కలిసి ఉండెను, ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను, అవన్నీ చక్కగా ఎదుటకి పోవుచుండెను, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకు పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానము. ఆ అగ్ని జీవుల మధ్య ఇటు అటు వ్యాపించెను. అగ్ని అతి కాంతిగా ఉండెను, అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను, మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూడగా నేల మీద ఆ 4 ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిది కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్త వర్ణపు రాతివలే నుండెను. ఆ 4 ఒకే విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్లుగా నుండెను. అవి జరుగుచున్నప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరగకయే జరుగుచుండెను. వాటి కైవార్యము మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవార్యము చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కకు జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవి పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనక అవి లేవగానే చక్రములు లేచుచుండెను. 20వ వచనం వరకు నేను చదివాను. అయితే ఇక్కడ 4 జీవులు కాకుండా ఇంకొక టాపిక్ కూడా కనిపిస్తుంది, చక్రములు. చక్రం అంటే ఇట్స్ సింబల్స్. అది దేనికి గుర్తు అనేసి అంటే కాలానికి, సమయానికి, సృష్టికి
గుర్తు అన్నమాట. అయితే ఆ ఆత్మ అంట ఈ 4 జీవుల్ని, ఆ చక్రాన్ని నడిపిస్తుంటే ఆ దేవుని ఆత్మ ఎటు వెళ్తుందో అదే దిక్కుకి ఈ 4 జీవులు, ఈ చక్రములు కూడా ప్రయాణం చేస్తున్నాయి అనేసి వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ దర్శనాన్ని చూపించాడు అసలు హెస్కేలుకి? అసలు అర్థమే కావట్లేదు. మానవ స్వభావానికి కానీ మానవ ఆలోచనకి కానీ తగ్గదు కాదు. ఎందుకంటే భౌతికమైన కళ్ళతో ఎవరు దీన్ని చూడలేదు కాబట్టి ఎవరికి ఇది అర్థం కాదు. మరి ఎందుకు చూసి ఏం చెప్తున్నావు ప్రభువా, దీని ఉద్దేశం ఏంటి ప్రభువా అనేసి అంటే, కాలమైనా సమయమైనా జీవకోటి సమస్తమైనా కానీ నా ఆత్మ ద్వారానే నడిపింపబడాలా. నేను ఏ దిక్కుకి వెళ్తున్నానో ఆ దిక్కుకే వెళ్ళాలా. నేను ఏ ఫ్లోలో వెళ్తున్నానో అదే ఫ్లో గుండా ప్రయాణం చేయాలి అన్న విషయాన్ని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతాడు. మరి ఇప్పుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేసి అంటే, మన జీవితం కానీ మన ఆలోచనలు ఉద్దేశాలు కానీ మన ఆత్మీయ జీవితం కానీ లేకపోతే మనము చేసే ఏ పనైనా కానీ మన ఉద్దేశ ప్రకారం వెళ్తే, లేదంటే మన చిత్త ప్రకారం వెళ్తే దేవునికి విరుద్ధమైన ప్రయాణాన్ని మనం చేస్తున్నట్టు లెక్క. దేవునికి విరుద్ధమైన ప్రయాణాన్ని మనం చేస్తున్నట్టు లెక్క. మనము దేవుని సృష్టిలో భాగం కనుక మన ఆలోచనలన్నీ కూడా దేనికి సంబంధించినవై ఉండాలా? దేవుని ఆత్మకు సంబంధించినవై ఉండాలి. అందుకే ఆత్మీయ జీవితం అంటారు. ఏమంటారు అంటే ఆత్మ చేత నడిపింపబడుతున్న జీవితం. అయితే యెహెజ్కేలుకి దర్శనం అంతా చూపించేసి దేవుడు మళ్ళీ తన స్పిరిట్ని కింద పంపించేస్తే తన శరీరంతో తన ఆత్మ కలిసిన తర్వాత 7 రోజులు మాట్లాడకుండా కూర్చుని ఉంటాడంట. 7 రోజులు అప్పుడు మళ్ళీ దేవుడు అంటాడు, ఏంటయ్యా కామ్గా కూర్చున్నావు? నేను ఈ జనం దగ్గరికి వెళ్ళి నేను ఏం చూపించానో ఏం మాట్లాడానో చెప్పమన్నాను కదా, నువ్వేంటి కామ్గా నోరు మూసుకొని కూర్చున్నావు? రా నేను మాట్లాడుతాను అనేసి మళ్ళీ ఎడారి ప్రాంతానికి పిలిచి మళ్ళీ దర్శనపూర్వకంగా మాట్లాడితే అక్కడ పర్వతం మీద దేవుని సింహాసనం కనిపిస్తుంది. ఆ దేవుని సింహాసనం మీద నుండి ఆయన మాట్లాడతాడు. ఏమని? నువ్వు నీతి తప్పిన వాడికి నా మాట చెప్పినప్పుడు తను నీతి తప్పాడని గ్రహించి ఒకవేళ పొరపాటు చేశానని పశ్చాత్తాపపడి వచ్చాడనుకో, ఆయన ఆత్మ రక్షింపబడుతుంది. ఆయనకి చెప్పినందుకు నువ్వు కూడా నా ఆత్మ దగ్గర నుంచి తప్పించబడతావు. నేను నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు అతనికి బోధించకుండా అతనికి చెప్పకుండా ఉంటే, అతని దుర్మార్గత స్థితి నుండి అతను తప్పించబడకపోతే అతని ఆత్మకు నువ్వే ఉత్తరవాదివి. ఎవరాత్మకు? మనం ఎవరికైతే చెప్పలేదో, ఎవరికైతే చెప్పమన్నాడో, ఎవరికైతే బోధించమన్నాడో వాళ్లకు మనం దేవుణ్ణి పరిచయం చేయకపోతే, దేవుడు చెప్పింది చెప్పకపోతే, వాళ్ళ ఆత్మ నశించిపోతే దానికి జవాబు ఎవరు చెప్పాలంట? మనం చెప్పాలంట. దానికి జవాబు ఎవరు చెప్పాలంట? అంటే ఏంటి? అట్లీస్ట్ మొత్తం ఈ యెహెజ్కేలు గ్రంథం అంతటికి ఒక్కటే అర్థం. నేను నిన్ను కావలివానిగా ఉంచాను, నేను నిన్ను కుమ్మరిగా ఉంచాను. నువ్వు కావలి కాయకపోతే ఆ దేశాన్ని కాచేదెవరు, ఆ దేశాన్ని సంరక్షించేది ఎవరు అనేసి అట్ లాస్ట్ యెహెజ్కేలు పుస్తకం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంటే ఏంటి? యాజకుడైనా ప్రవక్త అయినా ఇప్పుడు సాధారణ సంఘానికి వస్తున్న నువ్వైనా నేనైనా కావలి వారిగా పిలవబడ్డాము. ఎలా పిలువబడ్డాం? కావలి వారిగా, అంటే ప్రజలను దేశాన్ని కాచేవారిగా పిలువబడ్డాం. దేవుడు నీకు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో సమాచారాన్ని ప్రకటించు, చూచిన దర్శనాన్ని చెప్పు, ప్రజలను నా వైపు రప్పించు. వాళ్ళు నీతి తప్పారు కాబట్టి ఇప్పుడు నీతిలోనికి వస్తే ఓకే, వాళ్ళ ఆత్మ రక్షింపబడుతుంది. ఒకవేళ నేను చెప్పమన్నది నువ్వు చెప్పకపోతే వాళ్ళ ఆత్మకు నువ్వే ఉత్తరవాదివి. ఎవరి ఆత్మకు?
వాళ్ళు కాదు, ఇప్పుడు నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ చుట్టూ ఉన్న నీ బంధువులు, నీ చుట్టూ ఉండి నువ్వు రోజు మాట్లాడుతున్నావే, వారు రక్షణలోనికి రాకపోతే, వాళ్లకు నువ్వు సువార్త చెప్పకపోతే, వాళ్ళు నువ్వు చెప్తే ఓకే, విన్నారు వినలేనన్న సెకండరీ, కానీ నువ్వు చెప్పకపోతే, నువ్వు దర్శనాన్ని చూడకపోతే, దర్శనంలో దేవుడినితో మాట్లాడింది నువ్వు బయలుపరచకపోతే ఏంటి? నువ్వు వాళ్ళ ఆత్మకు ఉత్తరవాదివి. నేను నిన్ను కావలా పెట్టాను కదా, ఎందుకు చెప్పలేదు వినయ్ అని అడుగుతాడు. నేను నీ ఫ్రెండ్స్ నీకు అప్పచెప్పాను కదా, నీ తల్లిదండ్రులను అప్పచెప్పాను కదా, లేదంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని అప్పచెప్పాను కదా, వాళ్ళకు నా దర్శనాన్ని చెప్పాలి. దర్శనం అంటే ఏముందక్క? చూడు, అడుగు దేవుడిని దర్శనం ఓపెన్ చేయమని. నాతో మాట్లాడు ప్రభువా అంటే దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు ఇదే భౌతికమైన కళ్ళతో నాకు ఏదో కనిపించాలని అనుకుంటే అవ్వదు. ఆత్మీయమైన నేత్రాలు తెరవమని అడగండి. ఆత్మీయంగా ఎవరి స్థితి ఎలా ఉంది, ఎవరి స్థానం ఎలా ఉంది, ఎవరికి ఏం చెప్పాలి, నా స్థితి ఏంటి, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు అని దేవుణ్ణి అడిగితే, ఆయన ఆత్మీయ నేత్రాలు తెరిస్తే, ఒక్కొక్కరి జీవితాన్ని గూర్చిన దర్శనాన్ని చెప్తే, అది మనం వారికి చెప్తే వారు రక్షణ పొందకపోవడం అనేది సెకండరీ. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? దర్శనం చూడాలంటే ఎవరి దగ్గరికి రావాలా? టీవీ దగ్గరికి రావాలా, యూట్యూబ్ దగ్గరికి రావాలా, ఎక్కడికి రావాలా? ఏం షో పేరు ఏంది అది? ఆ షో ఈ షోలు ఓపెన్ చేసుకుంటే దేవుడి దర్శనాలు ఓపెన్ చేస్తాడు. బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం చాలా లాస్ట్ టైంలో ఉన్నాం, లాస్ట్ మూమెంట్లో ఉన్నాం. ఈ మూమెంట్లో దేవుడు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు, ప్రతి ఒక్కరి గురించి బయలుపరచడానికి ఇష్టపడే దేవుడు. మన దేశం ఏ స్థానంలో ఉంది, ఏ స్థానానికి వెళ్ళబోతుంది, రేపొద్దుట ఎలా కఠినంగా దేశం పరిపాలింపబడుతుంది, ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వినే వ్యక్తి కావాలా? ఎవరు కావాలా? వినే వ్యక్తి కావాలా? వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు, అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు. నువ్వు ఇష్టపడితే నువ్వు ఎక్కడున్నా దేవుడు నీతో మాట్లాడడానికి, ఆయన స్వరాన్ని వినిపించటానికి, ఆయన దర్శనాన్ని చూపించటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు దర్శనాన్ని చూచి ప్రజలకు దేవుడి మాటను చెప్పకపోతే వాళ్ళ ఆత్మను గురించి నువ్వు ఉత్తరవాది. వాళ్ళ ఆత్మను గురించి రేపొద్దున భారతదేశం అంతటిని గురించి నిన్ను లెక్క అడుగుతాడేమో. ఆంధ్రప్రదేశ్ అంతటిని గురించి, తెలంగాణ ప్రదేశం అంతటి గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడేమో. అదేంటి ప్రభు నువ్వు నాకు చెప్పలేదనడానికి మనం అడగటానికి సరిపోం. ఎందుకంటే నేను చెప్తుంటే, చూపిస్తుంటే నువ్వు చూడ్డానికి నా దగ్గరికి రాలేదు, చూడ్డానికి నా దగ్గరికి రాలేదు. ఈరోజు దేవుడు కొన్ని చూపించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు నేను ఈరోజు దర్శనం గురించి మాట్లాడాను అంటే, దేవుడు ఇక కమ్యూనికేషన్ దర్శనాల ద్వారానే చేయబోతున్నాడు. చాలా దర్శనాలు చూపించబోతున్నాడు. జీవితాలు గురించిన దర్శనాలు చూపించబోతున్నాడు. రాజకీయాన్ని గురించిన దర్శనాన్ని చూపించబోతున్నాడు. దేశానికి ఏ తెగులు రాబోతుందో ఆ దర్శనాన్ని చూపించబోతున్నాడు. ఎలాగా తెగుల నుండి తప్పించబడాలో ఆ దర్శనాన్ని చూపించబోతున్నాడు. దేశం ఎలాంటి క్రూర కఠిన స్థితికి చేరబోతుందో ఆ దర్శనాన్ని చూపించబోతున్నాడు. నీ బిడ్డలు కూర్చున్న దర్శనాన్ని చూపించబోతున్నాడు. నిన్ను కూర్చున్న దర్శనాన్ని చూపించబోతున్నాడు. నీ సంఘాన్ని కూర్చున్న దర్శనాన్ని చూపించబోతున్నాడు. వీటిని నెగ్లెక్ట్ చేస్తే రేపు నీకే స్థానం ఉండదు. రేపు ఇంకో విషయం చెప్పన, వీటిని కానీ చూడగలిగితే ప్రజల్ని రక్షించే రక్షకుడు అవుతావు, ప్రజల్ని కాచే కాపరి అవుతావు.
ప్రజలని రాబోతున్న ఉపద్రవం నుంచి తప్పించే ఒక సేవియర్ అవుతావు. దేవుడు నిన్ను ఒక రక్షకుడిగా చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ఒక రాయబారిగా చూస్తున్నాడు. దేవుడు తన మాటను అందించే ఒక సహాయకుడుగా నిన్ను చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటి? దేవుడి దగ్గర నుంచి మాటను విని, దేవుడి దగ్గర నుంచి దర్శనాన్ని చూసి ప్రజలకు అందించాలా. పేతురంట దర్శనాన్ని చూశాడు. దర్శనం చూసిన తర్వాత దర్శనానికి తగ్గట్లుగా తను చేయలేదు. అయితే దేవుడు అంటున్నాడు, నీ కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అనేసి అంటాడు. అప్పుడు కొర్నేలు ఇంటికి వస్తే, కొర్నేలు ఇంట్లో అన్య సమాజం ఉంటారంట. అన్య సమాజం అందరూ కూడా దేవుని ఆత్మను పొందుకొని రక్షణ బాప్టిజం తీసుకుంటారు. అన్య జనాంగం అంతా కూడా ఒక దర్శనం వలన రక్షింపబడింది. అన్య జనాంగానికి సువార్త ఒక దర్శనం ద్వారా వెళ్ళింది. అక్కడ ఉన్న జీవితాలు మార్పు చెందటానికి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవునితో నిబంధనలోనికి రావటానికి కారణం ఒక దర్శనం. ఒక దర్శనం. ఈరోజు నీకు ఇచ్చే దర్శనం ద్వారా కొన్ని జీవితాలు మార్చబడబోతున్నాయి. నీకు ఇచ్చే దర్శనం ద్వారా కొంతమంది బాగుపడబోతున్నారు. నీకు ఇచ్చే దర్శనం ద్వారా కొంతమంది స్వస్థత పొందుకోబోతున్నారు. నీకు వచ్చే దర్శనం ద్వారా ఒక ప్రాంతం మొత్తం మార్పు చెందబోతుంది. ఈరోజు నువ్వు దర్శనం చూసే టైం వచ్చింది. దర్శనం చూడాలి అంటే దేవుని వాక్యంతో సమయం గడపాలి. దర్శనం చూడాలి అంటే దేవుడు మాట్లాడతాడు అని నమ్మగలగాల. దర్శనం చూడాలి అంటే ఈ భౌతికమైన కళ్ళు కాదు, నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభు అనేసి దేవుడి పైన ఏకాగ్రత పెట్టి కొంచెం సమయాన్ని ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇందా చెప్పే కదా, నొప్పి లేకుండా ఆత్మీయ జీవితాన్ని జీవించలేము. కొంచెం సమయాన్ని పెట్టు, కొన్ని కన్నీళ్ళు కార్చు, మోకాళ్ళు వంగని. వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, అటు పరిగెడతా ఇటు పరిగెడతా అంటే నువ్వు దేవుణ్ణి చూడలేవు, ఇతరుల్ని బాగుపరచలేవు. ఈ అంచె దినాల్లో దేవుడు నిన్ను ఇతరుల్ని రక్షించే రక్షకుడుగా పిలుస్తున్నాడు. ఒక ప్రవక్తగా, దేవుడు మాటను అందించే ఒక సేవకుడిగా పిలుస్తున్నాడు. సంఘం అంటే రక్షించే వాళ్ళని అర్థం. సంఘం అంటే ఏంటి? రక్షించేవాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, రక్షించేవారు. ఈరోజు దేవుడు ఈ పిలుపుతో నేను పిలుస్తున్నాడు. ఈ పిలుపుతో దేవుడు నేను పిలుస్తాను. దయచేసి కొంచెం ప్రార్థనలో గడపడానికి సమయాన్ని పెట్టండి. దర్శనాలు చూపించమని అడగండి. వాక్యంతో ఎక్కువగా వాక్యంతో గడపండి. ఆ వాక్యం అర్థం ఏంటి అని దేవుడిని అడగండి. ఏదైనా అర్థం కాకపోతే దాని అర్థం చెప్పండి అని దేవుడిని అడగండి. ఆత్మ ఎటు నడుస్తుందో 4 జీవులు చక్రములు కూడా అటే నడుస్తున్నాయంట. కాలమే ఆయన ఆత్మను బట్టి నడుస్తుంటే, కాదండి సృష్టి ఆయన ఆత్మను బట్టి నడుస్తుంటే నీకేంటి దేవుని ఆత్మను బట్టి నడవటానికి? అందుకని ప్రభువా నీ ఆత్మ ద్వారా నాకు బోధించు, నడిపించు అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రం, రాజ్యానికి వందనాలు అయ్యా. ఇశ్రాయేలు ప్రజలు, ఆ రాజు అందరూ చెరకొనబడిన తర్వాత కూడా తండ్రి, నువ్వు నీ సేవకుడైన హెస్కేల్తో మాట్లాడుతున్నావు, దర్శనాన్ని చూపిస్తున్నావు తండ్రి, ప్రజలకు సమాచారాన్ని ఇప్పిస్తున్నావు తండ్రి. అయ్యా మరి మేము చెరలో లేము, బాగానే ఉన్నాం తండ్రి. నొప్పి లేదు, బాధ లేదు, కుటుంబంతో సంతోషంగా ముందుకు తేలి ఆడుతున్నాం తండ్రి. మా జీవితంలో ఏం జరుగుతుంది, మా చుట్టూ ఏం జరుగుతుంది, మా దేశంలో ఏం జరుగుతుంది, అయ్యా మా చుట్టూ ఉన్న ప్రజల జీవితంలో ఏం జరుగుతుంది అన్న ఆలోచన ఏమీ లేకుండా తండ్రి సుఖముగా ఉన్నామయ్యా. సుఖముగా ఉంటేది ఆత్మీయ జీవితం కాదు, ఇది సాక్రిఫిషియల్ లైఫ్ కాదు అయ్యా, ఇది త్యాగపూరితమైన జీవితం కాదు తండ్రి. అయ్యా నొప్పి కలిగితేనే తండ్రి మేము నీ
ఇష్టమైన అర్పణను అర్పిస్తున్నామని తండ్రి. ఇక నుంచి నొప్పి కలిగే జీవితాన్ని అయా నీకు ఇష్టమైన సమయాన్ని, శక్తిని, బలాన్ని అందించేవారిగా, అర్పించేవారిగా ఉండటానికి కృపను చూపించండి. మా ఆలోచనలు, మా చిత్తాలు అన్నిటినీ పక్కన పెడుతున్నాం తండ్రి. అయా ఇదిగో నీకు అనుకూలంగా ఇక దర్శనాలు చూచే కనులను మేము కలిగి ఉందుముగాక. ఆత్మీయ నేత్రాలు తెరవబడునుగాక. అయా భౌతికమైన ఈ కళ్ళతో కాదయ్యా, ఆత్మీయంగా నిన్ను చూచుదుముగాక. అయా ఇదిగో నువ్వు చూపించే విషయాలపైన ఏకాగ్రత కలిగి ఉందుముగాక. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా అధికారుల మధ్య, మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా సంఘం పట్ల, చుట్టూ ఉన్న వారి జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేవారిగా, దర్శనాన్ని చూచి ఆ మాటను చెప్పేవారుగా మేము ఉండటానికి కృపను చూపించండి. 4 జీవులు అయా, సృష్టి అంతా కూడా తండ్రి అయా, కాలాలన్నీ కూడా నీ ఆత్మను బట్టి నడిపింపబడుతున్నాయి. నేనైతే నా శక్తి, నా బలం, నా ఇష్టం, నా రుచి, నా కోరికలు అంటూ తండ్రి ముందుకు పరిగెడుతున్నాను. నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. నీ రక్తంలో శుద్ధి చేయండి అయ్యా, భద్రపరచండి తండ్రి. అయా ఇక నుంచి దర్శనములు చూచుదుముగాక, మా జీవితాలను సరిచేసుకుందుముగాక. ఇతరులకి నువ్వు ఎవరికైతే చెప్పమంటున్నావో ఆ మాటలను మేము చెప్పుదుముగాక. ఇతరులను మేము బాగు చేయుదుముగాక. ఇతరులను మేము రక్షించుదుముగాక. ఇతరులకి క్రీస్తుని పరిచయం చేయుదుముగాక. ఆ దుర్మార్గ స్థితి నుండి వారిని తప్పించుదుముగాక. అలా నీ కృపను చూపించమంటూ తండ్రి అయా ఇదిగో తండ్రి ఎహెస్కేల్ లాగున తండ్రి నీతో సంబంధం కలిగి ఆ పరలోక దర్శనంతో మేము ఏకీభవించడానికి కృపను చూపించమంటూ, అనేకమైన సాక్ష్యాలు వినడానికి సహాయము దయచేయమంటూ, అయా నీ మీద ఇష్టాన్ని, ప్రేమను పుట్టించమంటూ, ఇక్కడున్న చిన్న సంఘాన్ని, మందను కాపాడమంటూ, వారితో మీరు మాట్లాడి బలపరచమంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ విధంగానే ప్రార్థనలో ఉందాం. మనం